హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనము మినిమం, మ్యాక్సిమం అనే యొక్క ఫంక్షన్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయి ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు నాకేంటంటే డిపిఓ డాట్స్ సేల్స్ అనే ఒక టేబుల్లో మనకు కొంత డాటా అనేది ఉన్నది. ఇందులో నాకేంటంటే మినిమం సేల్స్ అనేది ఎంత ఉన్నాయో తెలుసుకోవాలా. అంతకంటే ముందుగాను మీరు మినిమం గురించి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మనకు 0 నుంచి 500, ఓకే, 0 నుంచి 500 అయితే ఉన్నాయనుకో. సో 1 నుంచి 100 వరకు ఉన్నాయి. సో 1 నుంచి 100 వరకు ఉన్నప్పుడు మనకు ఇందులోకి వచ్చేసి మనకు ఒకటి అనేది ఏంటంటే మనకు మినిమం, ఓకే. సో 100 అనేది ఉన్నది చూసారా, దాన్ని మ్యాక్సిమం అని అనుకుంటాం. సో మరి మినిమం మ్యాక్సిమం అని ఎలా అనుకుంటాము ఏంటిది అని అనుకున్నట్లయితే, సో ఉన్న దాంట్లో చిన్న వాల్యూ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని మినిమం వాల్యూ అంటారు. ఉన్న దాంట్లో హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మ్యాక్సిమం వాల్యూ అంటారు. చూడండి, ఇప్పుడు నేను ఒక క్వరీ ప్రిపేర్ చేసాను. సో మినిమం నాకేంటంటే ఈ యొక్క సేల్స్లో మినిమం సేల్స్ అయితే అనేటివి ఎంత ఉన్నాయనేది కావాలి, ఓకే. ఇప్పుడు మొత్తం సెలెక్ట్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేసినాం అనుకో, ఇవి మినిమం సేల్స్. సో ఇదే మాదిరిగా నాకు కంట్రీ వైజ్గా ఫిల్టర్ తీసుకోవాలా, ఓకే. సో ఏ కంట్రీలో, కెనడాలో ఎంత సేల్స్ ఉన్నాయి, ఓకే. ఈ యొక్క కెనడాలోనే మినిమం సేల్స్ ఎంత ఉన్నాయి అనుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకొని మనం ఎగ్జిక్యూట్ చేసినట్లయితే కెనడాలో మినిమం సేల్స్ ఎంత ఉన్నాయి. మరి హైయెస్ట్ సేల్స్ ఎంత ఉన్నాయి, మ్యాక్సిమం సేల్స్ అనుకున్నట్లయితే డైరెక్ట్ మ్యాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి ఎగ్జిక్యూట్ చేయండి. ఉన్న దాంట్లో హైయెస్ట్ మ్యాక్స్ సేల్స్ ఎంత ఉన్నాయి, ఓన్లీ కెనడా వరకు మాత్రమే మ్యాక్సిమం సేల్స్ ఎంత ఉన్నాయి కావాలనుకుంటే మొత్తం సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయండి, ఓకే. ఈ మాదిరిగా మనము మినిమం, మ్యాక్సిమం అనే ఫంక్షన్స్ ఎస్క్యూఎల్లో యూజ్ చేస్తాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్స్కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో వీడియోస్ చూస్తూ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.